హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము ఇలాగ బ్యాక్ సైడ్ బోట్ షేప్లోనే ఈ షేప్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి, అలానే ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ స్టార్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలి, హుక్స్ పట్టి కాజపట్టి మధ్య ఇలా గ్యాప్ రాకుండా క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అనేది ఎలాంటి టిప్స్తో కట్ చేసుకోవాలి అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికోసం అయితే ఫస్ట్ మనం లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి. చూసారు కదా, కింద ఏమైనా క్రాస్లు ఉంటే ఇలాంటి స్కేల్ పెట్టుకుని మీరు తీసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇలాగా క్రాస్ అనేది ఫస్ట్ తీసేసుకోవాలి. నార్మల్ స్కేల్తో అయినా సరే మీరు క్రాస్ అనేది తీసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఆది బ్లౌజ్ని బట్టి ఎలాగ కొలుచుకోవాలో చెప్తానండి. ఇది వచ్చి నేను స్టిచ్ చేసిందేనండి. బ్యాక్ సైడ్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్, అలానే బ్యాక్ ఇలాగ చిన్నగా బాదం షేప్ ఇచ్చాను. హ్యాండ్కి కూడా మోడల్ పెట్టాను అదే షేప్లో. దీని కటింగ్ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇది బాగా సెట్ అయిందని చెప్పి కస్టమర్ మళ్ళీ మనకి ఇదే ఆదికి ఇచ్చారు. కరెక్ట్గా ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఏ ఆది బ్లౌజ్ అయినా మీరు లెంత్ అనేది ఇలా చెక్ చేసుకోండి. మీకు ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ అనేది ఖర్చులకు కలుపుకోవాలి. పైన కింద హాఫ్ ఇంచ్ చొప్పున 1 ఇంచ్ అనేది కలుపుకోండి. నాకైతే ఇక్కడ 14.5 వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ కలుపుకొని 15.5 దగ్గర మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ నాకు చిన్న బిట్ అనేది కట్ అయిపోయింది కెమెరా వల్ల, అందుకని చెప్పి మీకు వాయిస్లో చెప్తున్నాను. 15.5 దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నడుము లూజ్ అనేది కొలుచుకునే ముందు కూడా మనము ఇక్కడ వాళ్ళు 2 తాళ్ళు ఉన్నాయంటే దేనికి పెట్టుకుంటున్నారు అనేది అడగాలండి. వాళ్ళకి లూజ్ ఉందా టైట్ ఉందా తెలుస్తుందా, ఆ హాఫ్ ఇంచ్ కూడా మనకి తేడా రాకుండా ఉంటుంది. వీళ్ళకైతే కరెక్ట్గా సరిపోయిందంట, అందుకని చెప్పి నేను తాళ్ళు పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా ఇలాగా చివరి వరకు హుక్స్ పట్టి వరకు కూడా టైట్గా పట్టుకుని కొలుచుకోండి. ఇక్కడ 29 వచ్చింది. దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఇలా టేప్ తోటే ఫోల్డ్ చేశారంటే మీకు 4వ భాగం అనేది తెలుస్తుంది. చూసారు కదా, 2.5 వచ్చింది. అదే 2.5 కరెక్ట్గా చివరి పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ అనేది డాట్ మార్కింగ్ అండి. ఇలా 1 ఇంచ్ డాట్కి మార్క్ చేసుకోవాలి. అలానే ఖర్చుకి 2 ఇంచా 1.5 మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఖర్చు మార్కింగ్ కూడా ఇక్కడే చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ అయితే నేను బాడీ మీద తీసుకున్నానండి. కంపల్సరీ మనకి బోట్ నెక్ ఇలాగ బాడీ మెజర్మెంట్ని తీసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. వీళ్ళ షోల్డర్ వచ్చి 15 ఇంచులు. దాన్ని ఇలా సగం చేసుకుంటే మనకి 7.5 వస్తుంది. ఇలా 7.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అయితే ఈ 7.5 మనం చంక డౌన్ కింద కూడా పెట్టుకొని వాళ్ళ చంక రౌండ్కి ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. అది ఎలానో చూపిస్తాను చూడండి. ఇక్కడ అదే 7.5 చంక డౌన్కి కూడా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎందుకు చూస్తున్నాను అంటే మనకి కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ కూడా 7.5 ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి. మనకి కొత్త వారికి క్రాస్ అవ్వకుండా ఉంటుందండి. ఇలాంటి టిప్స్ పాటిస్తూ మనము కొలతలు అనేది కరెక్ట్గా తీసుకున్నాము అంటే మనకి క్రాస్ వెళ్ళదు. ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ డీప్ కదా, అందుకని చెప్పి 3.5 పెట్టుకోవాలండి నెక్ విడ్త్. ఇలా పెట్టుకుంటేనే మనకి ఫ్రంట్ అనేది బాగా బ్రాడ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఈ 3.5 పెట్టాను కదా, ఇక్కడ వచ్చేసి కిందకి డౌన్ బ్యాక్ సైడ్ 3.5 పెడుతున్నాను బోట్ షేప్ కోసం. పైన 3.5 తీసాం కదా, అదే 3.5 కిందను కూడా మార్క్ చేసుకోండి. ఇలాగా మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ డీప్ వచ్చినప్పుడు 3.5 తీసుకుంటే సరిపోతుందండి, బ్రాడ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుకు అనేది మార్క్ చేసేసుకోండి అటు ఇటు కూడా. ఇలా మార్క్ చేసుకొని ఆ తర్వాత మనం బోట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్ ఉందంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాగ మనము కరెక్ట్గా పెట్టుకున్నాము అంటే ఇలా వస్తుంది. స్కేల్ అనేది ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని డ్రా చేసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. మీరు మళ్ళీ ఇలా పెట్టారంటే కరెక్ట్గా ఉండదండి. నేను పెట్టినట్టు ఇలా పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము చంక రౌండ్ తీయడం కోసం ఈ కార్నర్ నుంచి 1.5 మార్క్ చేసుకోండి. చిన్న సైజే కాబట్టి మనకి సరిపోతుంది, మీడియం సైజ్ ఇది. ఇలా 1.5 పెట్టుకోండి. పెద్ద సైజ్ అయితే 1.5 పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా కరువు స్కేల్ అనేది ఇలా పెట్టేసుకుని ఇలా కరువు తీసుకున్నామంటే ఈజీగా ఉంటుంది మనకి. ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ పెడతామండి. ఇది బోట్ నెక్ కదా, కంపల్సరీ మనము చంక వైపుకి హాఫ్ ఇంచ్ అనేది డౌన్ పెట్టుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసేసుకోండి, కలుపుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి అనేది ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఆది బ్లౌజ్ని ఇలా లోపల సైడ్ తీసుకోండి. ఇక్కడ మనకి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ కుట్టు దగ్గర నుంచి కిందన మనం ఇక్కడ డౌన్ పెట్టాం కదా, ఖర్చు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోండి. నిదానంగా ఇలాగ సాగదీయకుండా కరెక్ట్గా ఇలా రౌండ్ దగ్గర పెట్టుకుని ఇక్కడ మన చివరి కుట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ ఇలా మార్క్ చేసుకోండి. మనకి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ తెలుస్తుంది చూడండి. ఇక్కడ కుట్టు ఉంది కదా, మార్కింగ్ చేశాను చాక్ పీస్తో కనిపించడం కోసం. పైన ఈ కుట్టు దగ్గర పైన ఖర్చుకు వదిలేసుకోవాలి. ఇలా వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇలాగ చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఇది ఎక్కడికి వచ్చిందో మనము అక్కడ మార్కింగ్ చేసుకున్నామంటే మీకు చెస్ట్ మార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా మార్క్ చేసుకుంటే మనకి చంక రౌండ్ చెస్ట్ కూడా కరెక్ట్గా వస్తాయి కాబట్టి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ చిన్న కరువు అనేది ఇందులో కలుపుకోవాలి. కొంచెం లోపలికి వచ్చింది కదా, అక్కడికి 2 ఇంచెస్ ఖర్చుకి పెట్టుకుంటున్నాను. కింద పైన కూడా ఈక్వల్గా ఖర్చు అనేది పెట్టుకోండి. ఇలా లైన్స్ అనేది కలిపేసుకోవడమే, క్రాస్గా వెళ్లకుండా నీట్గా ఉంటుంది స్కేల్తో కలుపుకుంటే.
మీకు ఇంకొక విధంగా కూడా చూపిస్తున్నాను చూడండి. పైనుంచి ఒకవేళ ఇలా చెక్ చేసుకున్నారు అంటే చంక రౌండ్ అనేది లోపల నుంచి కాకుండా అప్పుడు ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి లోపల సైడ్కి. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవాలి. 8 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ కూడా ఇలా 8 అనేది సరిపోవాలి. మనం ఎప్పుడు పైనుంచి చూసుకుంటే కంపల్సరీ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు మార్కింగ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలండి. ఇలా 2 విధాలా చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ డ్రాప్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా ఇక్కడ ఒక 3/4 ఇంచు 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి కిందకనేది. మీకు డ్రాప్ షేప్ కోసం అయితే ఇది చెప్తున్నాను. ఇక్కడ డ్రాప్ పెట్టట్లేదండి, బౌ పెడుతున్నాను కదా, కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. కిందన ఫస్ట్ నెక్ ఎంత ఉందనేది ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్లో వీళ్ళ నెక్ ఎంత వచ్చింది కిందన అంతా కూడా నడుము దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి. 4 ఇంచెస్ వచ్చింది కదా, పైన కింద ఖర్చు కలుపుకొని ఇలాగ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా, అంటే 4.5 పెట్టుకోవాలి. ఇక్కడ మనము 3 ఇంచెస్ పెట్టుకున్నాము అంటే ఎవరికైనా కానీ డ్రాప్ షేప్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. బ్రాడ్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా నీట్గా ఉంటుంది. పైన కింద అదే 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలాగా బాక్స్ అనేది డ్రా చేసుకొని కిందకి మనము పైన పెట్టాం కదా ఆల్రెడీ, ఇలాగ 1 ఇంచో లేకపోతే 3/4 ఇంచో పెట్టుకొని ఇందులో డ్రాప్ షేప్ అనేది తీసుకున్నారంటే కొత్త వారికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే డ్రాప్ తీయట్లేదు, పైన బౌ మోడల్ పెట్టాను కదా, దానికోసం అయితే పైనుంచి కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ నుంచి 1.5కి మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పెట్టేసుకోండి. మీకు ఇంకా వెడల్పుగా కావాలి అంటే 2 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఈ కస్టమర్ అయితే కొంచెం డౌన్ పెట్టమన్నారండి, ఒక హాఫ్ ఇంచు, ఎందుకంటే ఈ మోడల్ అనేది కొంచెం బ్రాడ్గా కావాలన్నారు. దానికోసం అయితే ఇలాగా 4 ఇంచులకే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగా కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టాను. మీకు నార్మల్గా డ్రాప్ అంటే ఇలాగా స్కేల్ పెట్టేసుకున్నారు అంటే కరువు స్కేల్ అనేది కొత్త వరకు ఈజీగా ఉంటుందండి. ఇలా పైన ఒక హాఫ్ ఇంచులోకి 3/4 ఇంచులోకి కలిపేసుకోవడమే, సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం వేరే మోడల్ కదా, దానికోసం అయితే ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మీకు బాగా బ్రాడ్గా కావాలి అంటే ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని డ్రాప్ అయినా ఏదైనా ఇందులో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే మోడల్కి అయితే కింద నుంచి ఇలాగా 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. 1.5 అయినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా మనకి కరువు స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా పెట్టేసుకున్నాము అంటే ఈ 2 ఇంచెస్ దగ్గరికి మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది రౌండ్గా. ఇంతే, ఇలా ఈజీగా డ్రా చేసుకోవచ్చండి స్కేల్ ఉంటే. మనకి చంక రౌండ్కి ఇలాంటి మోడల్స్కి కూడా స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వీళ్ళు ఇక్కడ ఇంత బ్రాడ్గా అంటే మనకి డీప్ అనేది పెంచమన్నారు కానీ బ్రాడ్ అనేది ఎక్కువ పెట్టొద్దు అన్నారు. అందుకని చెప్పి నేను ఇలాగ 3.5కి పెట్టుకొని ఇలాగైతే డ్రా చేస్తున్నాను. మనకి బాగా లావుగా ఉన్నారు అంటే బ్రాడ్గా పెట్టుకోవాలండి. మనిషి సన్నగా ఉన్నారు అంటే ఇంకా తగ్గించుకోవాలి, 3 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఇలాగ కస్టమర్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. నడుము దగ్గర చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో మిడిల్ మార్క్ చేసుకోండి. పైనకి వచ్చేసి డాట్ పొడవు వచ్చి 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ పెట్టాం కదా, అటొక హాఫ్ ఇంచ్ ఇటొక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే డాట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఈ 2 మార్కింగ్స్ని కరెక్ట్గా ఇలా కలిపేసుకోవాలి. ఈ రోలర్ ఉంది అంటే మనకి చాలా యూజ్ అవుతుందండి. కిందన పార్ట్కి కూడా మనకి ఇలా మార్కింగ్ పడిపోతుంది కరెక్ట్గా ఇలా రఫ్ చేశారంటే. ఖర్చు మార్కింగ్ కూడా ఇదే విధంగా చేసుకోండి. మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. దీనివల్ల కిందన ఇలా మార్కింగ్ పడిపోతుంది, మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది లేకపోయినా మీరు చాక్ పీస్తో అయినా కూడా సేమ్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. కానీ నెక్ అనేది కట్ చేసుకోకండి, ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత నెక్ అనేది కట్ చేసుకుంటాం. డాట్స్ అనేది ఇలాగ కరెక్ట్గా టక్స్ ఇచ్చుకోండి. నెక్ దగ్గర అలానే ఖర్చు దగ్గర కిందన డాట్ దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇది మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఎప్పుడు ఇలాగా మన వైపుకు ఉండాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, అందుకని చెప్పి బ్యాక్ పార్ట్ని ఇలాగ క్రాస్గా పెట్టుకోండి. అదే మీకు ప్రిన్సెస్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకొని చుట్టూ మార్క్ చేసుకోండి. మనం పైన ఏమైనా వెయిట్ పెట్టుకుని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకున్నామంటే కదలకుండా నీట్గా వస్తుంది. చుట్టూ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ ఈ రోలర్ యూజ్ చేసి మనం చంక మార్కింగ్ కూడా ఒకసారి ఇక్కడ కార్నర్ అనేది ఇలా రఫ్ చేసుకోండి. ఒకవేళ ఇది లేదు అంటే మీరు చాక్ పీస్తో అయినా నేను చూపిస్తున్నట్టు ఇలా కరెక్ట్గా ఇక్కడ మనకు ప్లస్ వస్తుంది కదా, అది కరెక్ట్గా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనకి ఫ్రంట్ అనేది లోతు తీయడం కోసం యూజ్ అవుతుందండి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఇలా కరెక్ట్గా కలిపేసుకోండి. ఇక్కడ ఖర్చు అనేది పెట్టాం కదా, షోల్డర్కి వచ్చి హాఫ్ ఇంచ్, ఆ మార్కింగ్ అనేది ఇటు ఇటు కూడా చేసుకొని లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనము చంక దగ్గర లోతు అనేది తీసుకోవాలి కదా, దానికోసం అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి మన వైపుకి ఇలాగ 3/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్ ఇలా పెట్టుకుని 3/4 ఇంచ్ దగ్గరికి పైనుంచి కరెక్ట్గా ఇలా కలిపేసుకోండి. కొత్త వారి కోసం అయితే ఇలా క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు కింద నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ కరెక్ట్గా 1 ఇంచ్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ని ఇలాగా చంక రౌండ్లోకి పైనే కలుపుకోవాలండి, మరీ కిందకి వెళ్ళకుండా. ఇప్పుడు పైనుంచి ఇందులోకి ఇలా కలిపేసుకోండి. మనకి కంపల్సరీ బోట్ నెక్కి ఇలా 1 ఇంచ్ ఉంటేనే లోతు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మోడల్కి అయితే.
ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని హుక్స్ పట్టీ దగ్గర స్కేల్ పెట్టుకున్నారు అంటే మీకు ఎక్కడి వరకు నెక్ తీసుకోవాలి అనేది తెలుస్తుంది. ఇలా పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇది కూడా బోట్ నెక్ ఫ్రంట్ డీప్ కాబట్టి 6.5 వచ్చింది కదా! అదే 6.5 పెట్టుకోవచ్చండి. కానీ నేను స్టార్ నెక్ పెడుతున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గిస్తున్నాను. ఇలా 6 ఇంచెస్‌కి పెడుతున్నాను. ఒకవేళ మీరు డీప్ నెక్ నుంచి తీసుకున్నారు అంటే అప్పుడు కూడా మీరు 1 ఇంచో లేదా హాఫ్ ఇంచో తగ్గించుకొని మార్క్ చేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ మనం కొలుచుకోవడానికి కరెక్ట్‌గా లేదు కదా! అలాంటప్పుడు ఇక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోండి కింద నుంచి. ఇక్కడ ఎంతొచ్చిందో ఇక్కడ అంతే మార్క్ చేసుకుంటే మీకు నెక్ అనేది ఎక్కడ డ్రా చేసుకోవాలి కరెక్ట్‌గా అనేది తెలుస్తుంది. ఇప్పుడు పైన 3½ తీసాం కదా! ఇక్కడ కూడా నెక్ విడ్త్ అనేది 3½ తీసుకోండి. ఇలా కరెక్ట్‌గా తీసుకొని బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి. ఇందులో మనము రౌండ్ నెక్ కావాలన్నా, ఏ నెక్ కావాలన్నా ఇందులో డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్టార్ నెక్ పెడుతున్నాను. దానికోసం ఇలాగా 1.25 లేదా 1.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. కింద నుంచి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఖర్చును వదిలేసుకున్న తర్వాత అక్కడ కూడా మిడిల్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కూడా మన వైపుకి మార్క్ చేసుకోండి. ఇలా షేప్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చండి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు కింద నుంచి ఇందులో కలుపుకున్నాము అంటే స్ట్రైట్‌గా వస్తుంది. పైన కరువు వచ్చి కింద స్ట్రైట్‌గా కావాలి అంటే ఇలా డ్రా చేసుకోండి. లేదు కిందన కూడా కరువు కావాలి అంటే కొంచెం ఇలా కింద వైపుకి లోపటి సైడ్‌కి అనేది మూల అనేది ఇలా తిప్పుకున్నారు అంటే
చేసుకోండి.